నంద్యాల జిల్లా గోస్పాడులో గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. 300 మంది సిబ్బంది అహర్నిశలు పనిచేయడంతో ఈ పాఠశాల పూర్తి చేశామని పాఠశాల అధినేత దస్తగిరి రెడ్డి చెప్పారు. రాయలసీమలో తన కళ సహకారం చేసుకోవడానికి 3 ఏళ్లు పట్టిందని అన్నారు. మీకు తెలుసు, నేను గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ను 1989లో 5 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి సుమారుగా 1 lakh స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటి వరకు 33,000 మందికి 43,000 మెంబర్స్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2002లో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ను జస్ట్ 150 స్ట్రెంత్తో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెంది ఈ 24 సంవత్సరాల కాలంలో దరిదాపుల 4,000 స్ట్రెంత్ వరకు చేరుకున్నది. ఇప్పుడు అక్కడ 2,000 రెసిడెన్షియల్ ఉన్నారు, దరిదాపుల 2,100 రెసిడెన్షియల్ పిల్లలు ఉన్నారు, 2,000 డే స్కాలర్స్ ఉన్నారు. సో ఈ స్కూల్ కట్టడానికి ముఖ్య కారణము, నేను ఒక 15 ఏళ్ళ నుంచి 15 years నుంచి ఒక డ్రీమ్ కలిగి ఉన్నాను. ఆ డ్రీమ్ ఏంటంటే, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మన రాయలసీమ వాళ్ళు. సో రాయలసీమలోనే చక్కటి స్కూల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను, నా కూతురు కోడలు అమెరికాలో ఉంటున్నారు, న్యూజెర్సీలో. సో నేను అమెరికాకి వెళ్ళి అక్కడ 45 days స్టడీ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ మనం కూడా అలాంటి ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు ఇక్కడ, అలాంటి ఉద్దేశంతోనే దరిదాపుల 45 days అమెరికాలో ఉన్నానే కానీ చాలా స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది, చాలా యూనివర్సిటీస్ విజిట్ చేయడం. మీకు తెలుసు, నేను గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ను 1989లో 5 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి సుమారుగా